హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినవి మామిడికాయ ముక్కలు, కారం, నూనె, నువ్వుల పొడి, ఉప్పు, ధనియాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి, అలాగే వెల్లుల్లి. ముందుగా ఒక కప్పు కారం తీసుకొని ఒక పెద్ద వెడల్పు గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి. నేను మామిడికాయ ముక్కలు 2 కప్పులు తీసుకున్నాను. వేయించి పక్కకు పెట్టుకున్న ఆవ పొడిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను మెంతి పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, వద్దు అనుకుంటే వేసుకోవద్దు. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. అండ్ కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను నేను. కలిపిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే యాడ్ చేసుకుందామని. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆయిల్ కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను నువ్వుల నూనె యూజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 2 కప్పుల మామిడికాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకోవాలి. ఇలా మనం గట్టిగా మూత పెట్టుకొని ఇలా మనం 3 days ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ మనకి పైకి తేలుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పోపు వేసుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.